అందరికీ నమస్కారం. సిఏ లెర్నర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ మరియు ఫంక్షన్స్ తెలుసుకుందాం. అకౌంటింగ్లో మొదటి ఆబ్జెక్టివ్ వచ్చేసి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని మరియు ఈవెంట్స్ని రికార్డ్ చేయడం. జర్నల్ అనేటువంటి బుక్లో ఈ ట్రాన్సాక్షన్స్ మరియు ఈవెంట్స్ని రికార్డ్ చేస్తాం. దీనికి ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని పేరు. ఇలా రికార్డ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ లెడ్జర్ అనేటువంటి బుక్లో క్లాసిఫై చేస్తాం. శాలరీకి సపరేట్గా, రెంట్కి సపరేట్గా, ఎలక్ట్రిసిటీ బిల్కి సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఈ లెడ్జర్కి సెకండరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని పేరు. ఈ రెండు యాక్టివిటీస్ని కలిపి మనం బుక్ కీపింగ్గా పరిగణిస్తాం. అకౌంటింగ్లో ఇలా క్లాసిఫై చేసిన ఇన్ఫర్మేషన్ని సమ్మరైజ్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రూపంలో. ఈ సమ్మరైజ్ చేసినటువంటి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని యూజర్స్కి అందించి వాళ్ళు అనాలిసిస్ చేసుకునే విధంగా, ఇంటర్ప్రెట్ చేసే విధంగా చేసేటువంటి ఉద్దేశమే మొదటి ఉద్దేశం అన్నమాట అకౌంటింగ్కి. రెండో ఆబ్జెక్టివ్ వచ్చేసి రిజల్ట్స్ అసర్టైన్ చేయడం. ఓనర్ ఏమనుకుంటాడంటే ఈ సంవత్సరం కానీ ఈ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ కానీ ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చిందని తెలుసుకోవాలనుకుంటాడు. దానికి కానీ అకౌంటెంట్ చేత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాడు. ఇన్కమ్ అనేది ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ప్రాఫిట్ అంటాం. అదే ఎక్స్పెన్సెస్ అనేవి ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని లాస్ అంటాం. దీని ద్వారా మేనేజ్మెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ ఖర్చులు అనేవి ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఎందువల్ల ఎక్కువ అవుతున్నాయో చెక్ చేసి ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి అకౌంటింగ్ ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. మూడో ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫైనాన్షియల్ పొజిషన్ని అసర్టైన్ చేయడం. ఈ ఫైనాన్షియల్ పొజిషన్ అసర్టైన్ చేయడం అంటే ఓనర్ పలానా తారీఖున ఆస్తులు ఏమేమి ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటాడు. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ డేట్న అకౌంటెంట్ చేత బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాడు. ఈ బ్యాలెన్స్ షీట్ కేవలం ఆస్తులు, అప్పులు ఏమేమి ఉన్నాయి, ఎంత ఉన్నాయని చెప్పేసి తెలియచేయడమే కాకుండా వ్యాపారం యొక్క హెల్త్ సిట్యుయేషన్ని తెలియజేస్తుంది. అదే అండి, వ్యాపారం ఉరికెత్తుందా దిల్లాబడిందా అని చెప్పేసి తెలియజేస్తుంది అన్నమాట. అకౌంటింగ్ యొక్క మరొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇలా తయారు చేసినట్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఈమెయిల్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ డిఫరెంట్ యూజర్స్కి అందించడమే ఇంకొక ఆబ్జెక్టివ్ అన్నమాట. అందించి వాళ్ళు మంచి డిసిషన్ తీసుకునే విధంగా, రిలవెంట్ ఇన్ఫర్మేషన్తో డిసిషన్ తీసుకునే విధంగా చేయడమే అకౌంటింగ్ యొక్క నాలుగవ ఆబ్జెక్టివ్. అకౌంటింగ్ యొక్క లాస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సాల్వెన్సీ పొజిషన్ని తెలుసుకోవడం అన్నమాట. బ్యాలెన్స్ షీట్ కేవలం అసెట్స్, లయబిలిటీస్ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా లిక్విడిటీ, సాల్వెన్సీ ఎబిలిటీని కూడా తెలియజేస్తుంది అన్నమాట. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని టైంకి పే చేయగలిగేటువంటి ఎబిలిటీని తెలియజేయడమే లిక్విడిటీ పొజిషన్ అన్నమాట. ఫర్ సపోజ్ క్రెడిటర్స్ అంటే ఎవరు కాదండి, ఎవరైతే మన వ్యాపార సంస్థకి అప్పు మీద సరుకులు సప్లై చేస్తారో వాళ్ళని క్రెడిటర్స్ అంటాం. వాళ్ళకి టైంకి డబ్బులు పే చేయగలగటమే లిక్విడిటీ పొజిషన్ అనమాట. ఎగ్జాంపుల్కి క్రెడిటర్స్ని తీసుకున్నాను. అట్లాగే బ్యాంక్ ద్వారా తీసుకున్నటువంటి షార్ట్ టర్మ్ లోన్ కానీ ఇలాంటి కరెంట్ లయబిలిటీస్ అనమాట. ఇలాంటి కరెంట్ లయబిలిటీస్ని టైంకి పే చేయగలగటమే లిక్విడిటీ పొజిషన్ అనమాట. అలాగే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ని, ఎగ్జాంపుల్కి బ్యాంక్ ద్వారా లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్నట్లయితే దాన్ని టైంకి పే చేయగలిగేటువంటి ఎబిలిటీని సంస్థ కలిగి ఉండటమే సాల్వెన్సీ పొజిషన్ అన్నమాట. బ్యాంక్లోనే కాదండి, ఇంకే లాంగ్ టర్మ్ లయబిలిటీ అయినా టైంకి పే చేయగలిగేటువంటి పొజిషన్ని సంస్థ కలిగి ఉండటమే సాల్వెన్సీ పొజిషన్. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని టైంకి మీట్ అవ్వగలిగే ఫైనాన్షియల్ పొజిషన్నే లిక్విడిటీ పొజిషన్ అంటాం. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ని టైంకి మీట్ అవ్వగలిగే పొజిషన్నే సాల్వెన్సీ పొజిషన్ అంటాం. అలాంటి పొజిషన్ని తెలుసుకోవడమే అకౌంటింగ్ యొక్క లాస్ట్ ఆబ్జెక్టివ్ అన్నమాట.
systematic recording of transactions, ascertainment of results, ascertainment of financial position, communicating users to know the solvency position. ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ని మీట్ అయ్యే డిఫరెంట్ బుక్స్ కానీ రిపోర్ట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఏంటో చూద్దాం. సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అదేనండి. బుక్ కీపింగ్ మీట్ అయ్యేటువంటి బుక్స్ ఏంటంటే జర్నల్, లెడ్జర్, వీటిని బుక్స్ ఆఫ్ అకౌంటింగ్గా చెప్తాం. బుక్స్ ఆఫ్ అకౌంటింగ్ని ప్రిపేర్ చేయడం మరియు ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయడమే సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. జర్నల్కి ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ పేరు. దీంట్లో ట్రాన్సాక్షన్స్ మరియు ఈవెంట్స్ రికార్డ్ చేస్తాం. లెడ్జర్లో ఇలా రికార్డ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ని క్లాసిఫై చేస్తాం. రెంట్కి సంబంధించిన సపరేట్గా, కరెంట్ బిల్లుకి సంబంధించిన సపరేట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక ఇయర్కి లేదా ఒక క్వార్టర్ ఆఫ్ ది ఇయర్కి సంబంధించి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేట్ చేసినటువంటి అమౌంట్ని, ఆ బ్యాలెన్స్ అమౌంట్ని మనం ట్రయల్ బ్యాలెన్స్కి తీసుకెళ్తాం. చివరిలో ఎగ్జాంపుల్కి తీసుకున్నాను, ఇంకా చాలా అకౌంట్స్ ఉంటాయి అకౌంటింగ్లో. అసర్టైన్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామయ్యా అంటే, ఒకవేళ ఆర్గనైజేషన్ కనుక ఫ్యాక్టరీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటిది అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ తయారు చేస్తాం. ఒకవేళ సంస్థ కనుక మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నట్లయితే లేదా కేవలం అమ్ముతున్నట్లయితే ట్రేడింగ్ అకౌంట్, గూడ్స్ని కొని అమ్ముతున్నట్లయితే ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాం. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయా యాక్టివిటీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ట్రేడింగ్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది అని చెప్పేసి అసర్టైన్ చేస్తాం అన్నమాట. థర్డ్ ఆబ్జెక్టివ్ అయినటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ అసర్టైన్ చేయడం అనేది బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం ద్వారా అసర్టైన్ చేస్తాం. ఈ బ్యాలెన్స్ షీట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. ఈ తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ఇంకా మిగిలిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనే పేరుతో పిలుస్తాం. ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని వివిధ యూజర్స్కి అందజేయడమే కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ టు వేరియస్ యూజర్స్ అనేటువంటి అకౌంటింగ్ యొక్క లాస్ట్ ఆబ్జెక్టివ్ అన్నమాట. అకౌంటింగ్ ఫంక్షన్స్ వచ్చేసి మెజర్మెంట్, ఫోర్కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, కంపారిజన్ అండ్ ఎవాల్యూషన్, కంట్రోల్, గవర్నమెంట్ రెగ్యులేషన్ అండ్ ట్యాక్సేషన్. ఒక్కొక్క ఫంక్షన్ని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మెజర్మెంట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే, పాస్ట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మరియు ఈవెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి మరియు ప్రజెంట్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ని చూపిస్తుంది. అదే అండి, ఎంత సేల్స్ చేయగలిగాం మరియు ఈ రోజున అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి చూపించడమే మొదటి ఫంక్షన్ అన్నమాట అకౌంటింగ్కి. ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్లో జరిగేటువంటి ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయడం అన్నమాట, ఊహించడం. ఎట్లా మన పాస్ట్ డేటాని మరియు ట్రెండ్స్ని తీసుకొని గత 2 సంవత్సరాలుగా 10% ఆఫ్ ది సేల్స్ పెరుగుతూ వచ్చినాయి అనుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి సేల్స్ డేటాని తీసుకొని సపోజ్ 1 lakh అయింది ఈ సంవత్సరం సేల్స్, నెక్స్ట్ ఇయర్ 1,10,000 అవుతుందని చెప్పేసి ప్రెడిక్ట్ చేయడమే ఈ ఫోర్కాస్టింగ్ అన్నమాట. ఇది అకౌంటింగ్ యొక్క రెండవ ఫంక్షన్. అకౌంటింగ్ యొక్క మూడో ఫంక్షన్ ఏంటంటే, డెసిషన్ మేకర్స్కి, అదేనండి డిఫరెంట్ యూజర్స్కి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, సప్లయర్స్కి కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళు మన బిజినెస్తో రిలేషన్ కంటిన్యూ చేయాలి లేదా అని చెప్పేసి డెసిషన్ తీసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకునే విధంగా చేయించడమే అకౌంటింగ్ యొక్క మూడో ఫంక్షన్. అకౌంటింగ్ అనేది టార్గెట్స్ని రీచ్ అయ్యాం లేదా టార్గెట్స్కి ఎంత దూరం అని చెప్పేసి లెక్క కట్టగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది.
అదేనండి, సేల్స్కి మంత్లీ అకౌంటింగ్ చేయడం ద్వారా ఈ మంత్ ఇంత సేల్స్ చేయగలిగామా లేదా అని చెప్పేసి లెక్క కట్టగలుగుతుంది అన్నమాట. అట్లాగే అకౌంటింగ్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్లో అకౌంటింగ్ పాలసీస్ ఒకటి, అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేవి. అదేనండి, సంవత్సరం కంటే ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేటువంటి ఫిక్స్డ్ అసెట్స్, ఎగ్జాంపుల్ ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, దానికి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయడం. అంటే దాని వాల్యూ, ఆ ఫిక్స్డ్ అసెట్ ద్వారా మనం ఈ సంవత్సరం ఎంత ఎకనామిక్ బెనిఫిట్ అనేది పొందగలిగాం, ఎంత వాల్యూ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ పొందగలిగాం అనేది స్ట్రైట్ లైన్ మెథడ్లో, అదేనండి కాస్ట్ మెథడ్లో కానీ లేదా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఆ కాస్ట్లో ఉంచి డిప్రిసియేషన్ వాల్యూని, ప్రీవియస్ ఇయర్స్ యొక్క డిప్రిసియేషన్ అమౌంట్ని తీసేసి మిగిలినటువంటి అమౌంట్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇలాంటి పాలసీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మన వ్యాపార సంస్థ యొక్క డిఫరెంట్ పీరియడ్స్ యొక్క, అదేనండి డిఫరెంట్ ఇయర్స్ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కంపేర్ చేసుకునే విధంగా, లేదా డిఫరెంట్ ఎంటిటీస్ మన వ్యాపార సంస్థని ఇంకో వ్యాపార సంస్థతో ఫైనాన్షియల్గా కంపేర్ చేసే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరియు ఫ్యూచర్లో ఈ ఎగ్జాంపుల్కి ఈ ఫిక్స్డ్ అసెట్ వాల్యూ ఎంత ఉండబోతుందని చెప్పేసి ప్రెడిక్ట్ చేసే విధంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయటమే అకౌంటింగ్ యొక్క ఇంకొక ఫంక్షన్ అన్నమాట. ఫిఫ్త్ ఫంక్షన్ వచ్చేసి ఫైనాన్షియల్ కంట్రోల్స్. అంటే ఏం లేదండి, ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కరెంట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, తీరా చూస్తే ఫ్యాన్లు లైట్లు ఆపేయకుండా ఆఫీస్ నుంచి లేదా ఫ్యాక్టరీ నుంచి వెళ్తున్నారనుకోండి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ జాగ్రత్తలు ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతున్నాయని చెప్పేసి చూడడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈ అకౌంటింగ్ ప్రొవైడ్ చేయగలగటమే ఫిఫ్త్ ఫంక్షన్ అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఫంక్షన్ వచ్చేసి గవర్నమెంట్ రెగ్యులేషన్ అండ్ ట్యాక్సేషన్. గవర్నమెంట్ తయారు చేసినటువంటి డిఫరెంట్ లాస్ని ఈ వ్యాపార సంస్థ ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఈ అకౌంటింగ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ తయారు చేసినటువంటి కంపెనీస్ యాక్ట్ కానివ్వండి, కంపెనీస్ రూల్స్ కానివ్వండి, జిఎస్టీ యాక్ట్ కానీ జిఎస్టీ రూల్స్ కానీ ఫాలో అవ్వగలుగుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి ఈ అకౌంటింగ్ ప్రొవైడ్ చేసేటువంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ విధించేటువంటి డిఫరెంట్ ట్యాక్సెస్కి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ అకౌంటింగ్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఒకసారి కనుక మనం ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే మెజర్మెంట్, ఫోర్కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, కంపారిజన్ అండ్ ఎవాల్యుయేషన్, కంట్రోల్, గవర్నమెంట్ రెగ్యులేషన్ అండ్ ట్యాక్సేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.